హల్లెలూయా. ఓకే, మంచిది. సో మనది 2017లో ఎలాగైతే మొదలుపెట్టామో అలానే దేవుడు జీరో స్థాయికి పడిపోయేటట్టుగా చేశాడని చెప్పను, కానీ మనల్ని హెచ్చిస్తున్నాడని మాత్రం 100% చెప్పగలను. హల్లెలూయా. మన సంఘాన్ని గొప్పగా హెచ్చిస్తున్నాడని. అయితే దానికి కావాల్సిన సామర్థ్యము మనకే కాదు, సంఘాల్లో ప్రతి సేవకుడికి అవసరమైనది ఉంది. ఎందుకంటే అది చేయకపోతే కనుక మనకి మార్పు అనేది కనిపిస్తుంది. మొదటిగా సేవ చేస్తున్న సేవకుడే కానీ వస్తున్న విశ్వాసే కానీ తెలుసుకోవాల్సిందంటే దేవుడు పని చేస్తున్నాడా లేదా. ఎందుకంటే మనం ఈ భూమి మీద పరలోక రాజ్యంలో నిత్య జీవితం కలిగి ఉండవని మరి బైబిల్ చదివిస్తూ ఉంది. మరి నిత్య జీవం మనకు అనుగ్రహించినట్లయితే అది భూమి మీద మనకు పని చేస్తుందా లేదు. పరలోక రాజ్యం వెళ్ళే వాళ్ళమే కరెక్టే, కానీ భూమి మీద పని చేస్తాడా అయినా లేదా అని తెలుసుకోవాల్సిన బాధ్యత అనేది 100% విశ్వాసకే కానీ సేవకుడికి ఖచ్చితంగా కావాల్సిన పరిస్థితి. అందుకోని చెప్పేసి మొదటగా సేవకుడికి తర్ఫీదు ఇచ్చేటప్పుడు దేవుడు ఎప్పుడు కూడా శిష్యులకి ఒకటే చెప్తూ ఉంటాడు, తను చేస్తాడు, ఆ తర్వాత ఇతరులు చేయమని చెప్తాడు. అందుకనే తను ఎలా చేస్తాడనేది మొదట చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 37వ వచనము 38వ వచనము. నేను నా తండ్రి క్రియలో చేయని ఎడల నన్ను నమ్మకండి, చేసిన ఎడల నన్ను నమ్మకున్నను తండ్రి నాయందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్మండి. ఇదన్నమాట. యేసుక్రీస్తు వారు జీవించినంత కాలం కూడా ఏదో ఒక సూచ్యక్రియ, ఏదో ఒక అద్భుతం, ఏదో ఒక మహత్కార్యము, ఏదో ఒక మహత్యము ఆయన చూపించకపోయినట్లయితే ఖచ్చితంగా ఎవరు నమ్మేవారు కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు, నేను మాత్రం చేయట్లా, తండ్రి నాలో ఉండి చేస్తున్నాడు. ఇవి నేను చేసే స్వస్థతలు కానీ, నేను చేసే విడుదల కానీ, నేను చేసే అద్భుతాలు కానీ ఎవరయ్యి? తండ్రివి. ఎవరో తండ్రి? దేవుడివి. కాబట్టి నేను నా తండ్రి క్రియలు చేయనేలా నన్ను నమ్మకండి అంటున్నాడు. ఈరోజు కూడా సేవకుడు ఎవరైనా సరే యేసునామములో ప్రార్థన చేసినప్పుడు ఆ కార్యం జరిగినప్పుడు నమ్మాల్సిన పని లేదు అసలు ఆ సేవకుడిని. అవునా? ఎందుకంటే యేసుక్రీస్తు వారి కాలంలో ఒక వ్యక్తి విషయంలో కుమారుడికి ఒక దయ్యం బట్టి బాధపడుతున్నప్పుడు ఆ దయ్యం బట్టి బాధపడుతున్న తండ్రి వచ్చేసి కంప్లైంట్ ఇస్తాడు. ఎవరి పైన? శిష్యుల పైన. ఎందుకు శిష్యుల పైన కంప్లైంట్ చేస్తాడంటే శిష్యులకు ఒక అధికారం ఇచ్చాడు దేవుడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం ఒక అధికారం ఇచ్చాడు. ఏంటి అధికారం చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనము. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెలగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధి వారికి అధికారం ఇచ్చాడంట. హల్లెలూయా. ప్రతి విధమైన రోగాన్ని, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచడానికి అధికారం ఇచ్చాడంట. ఇంకో మాట 6వ వచనంలో రాయబడింది. అందులో 10వ అధ్యాయంలో ఇశ్రాయేలు వంశంలో నశించిన గొర్రెలకు వెళ్ళండి, వెలుచు పరలోక రాజ్యము సమీపించిందని ప్రకటించండి, రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠరోగులు శుద్ధులుగా చేయండి, దయ్యములు నిలగొట్టండి, ఉచితంగా పొందిరి కనుక ఉచితంగా ఇవ్వండి. హల్లెలూయా. ఇది చేయాలి. దేవుడి పనులు ఏమని చేయాలంటే దేవుడి అధికారాన్ని బట్టి శిష్యులు ఏం చేయాలి? ఇవి చేయాలి. అపవిత్రాత్మను నిలబడటానికి, ప్రతి విధమైన వ్యాధిని, ప్రతి విధమైన రోగాన్ని స్వస్థపరచడానికి ఏమి ఇచ్చాడు? వాళ్ళకి అధికారం ఇచ్చాడు. ఇప్పుడు అధికారం ఇస్తే అధికారాన్ని ఉపయోగించుకోవాలి లేదా? ఉపయోగించుకోవాలి. కానీ వీళ్ళు ఒక చోట ఉపయోగించుకోలేకపోయారో చూడండి ఒకసారి. లూకా సువార్త 9వ అధ్యాయము 37వ వచనం రాయబడింది. ఏంది చూడండి. ఆయన అధికారం ఇచ్చాడు శిష్యులకి,
మరునాడు వారు కొండ దిగి వచ్చినప్పుడు మరునాడు వారు కొండ దిగి వచ్చినప్పుడు బహు జనసమూహం ఆయనకు ఎదురుగా వచ్చును. ఇదిగో ఈ జన సమూహం ఆ జన సమూహంలో ఒకడు బోధకుడా, నా కుమారుని కటాక్షింపమని నేను వేడుకొనుచున్నాను. వాడు నాకొక్కడే కుమారుడు. ఇదిగో ఒక దయ్యము వాడిని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును. నురగ కారినట్లు అది వారిని విలువలాడించు, గాయపరచు, వాడిని వదలకుండును. దాన్ని వెలగొట్టిన నీ శిష్యులను వేడుకుంటుని కానీ వారి చేత కాలేదని మొరపెట్టుకున్నాను. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరము వారలారా, నేను ఎంతకాలం మీతో కూడా ఉండి మిమ్మల్ని సహింతును, నీ కుమారుని ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పాను. వాడు వచ్చుచుండగా ఆ దయ్యం వాడిని పడద్రోచి విలువలాడించును. యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరిచి వాడి తండ్రికి అప్పగించను. గనుక అందరూ దేవుని మహత్యమును చూచి ఆశ్చర్యపడ్డారట. హల్లెలూయా. శిష్యులేమో ఆ దయ్యం పట్టిన యొక్క తండ్రి యొక్క కుమారుడిని తీసుకొస్తే ఎల్లగొట్టలేకపోయారు. ఎల్లగొట్టలేకపోవడం చూసి ఎవడో ఇప్పుడు ఒక పని చేయకపోవడం చూసి వాళ్ళు అసమర్థులుగా భావించి వాళ్ళ మీద వాగ్వివాదం మొదలైంది. అంటే చేతగాని వాళ్ళుగా మరి వాళ్ళు అక్కడ పరిగణించబడేసి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరు? ఒక కుమారుడు యొక్క తండ్రి కంప్లైంట్ ఇస్తున్నాడు. నువ్వు బాగు చేస్తావని నమ్మాము, నీ శిష్యులు బాగు చేస్తారని నమ్మాను, కానీ ఇక్కడ నీ శిష్యుల దగ్గరికి నా కుమారుడిని తీసుకొస్తే బాగు చేయలేదు అని కంప్లైంట్ ఇచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు, మీరు నమ్మాలయా, దేవుని దగ్గరికి వస్తున్నారు కదా, మీకు విశ్వాసం ఉంటే కార్యం జరుగుతుంది, కాబట్టి మీరు వచ్చి నమ్మితే దేవుడు పని చేస్తాడు అని ఏమంటున్నాడు? ఎవరికైతే అధికారం ఇచ్చాడో ఆ అధికారాన్ని ఉపయోగించుకొని అపోస్తులైనటువంటి అపోస్తులు ఏమంటున్నాడు? విశ్వాసం లేని మూర్ఖతరము వర్లారా, నేను ఎంతకాలం మీతో కూడా ఉండి మిమ్మల్ని సహిస్తానని రాయబడింది. అంటే ఆయన ఎంతో కాలం ఉన్నాడు. ఆయన నిజంగా నమ్మి బాప్తీసం తీసుకున్న తర్వాత ఎవరిదాన్ని వదిలాడు. మరి ఆయన బాప్తీసం తీసుకొచ్చిన తర్వాత 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన భూమి మీద జీవించాలి. ఎందుకంటే ఈ 3.5 సంవత్సరాలు చేయబోయే కార్యాలు ఈ భూమి మీద ఎవడు కూడా చేయలేని కార్యాలు కాబట్టి ఆ కార్యాలని ఇప్పుడు అక్కడ నుంచి ఆయన ఈ భూమిని వదిలిపెట్టి కానీ ఎవరు చేయాలి? వీళ్ళు చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు వింటున్నా నువ్వు చేయాలి. కాబట్టి ఇప్పుడు ఆ స్వస్థపరచకపోవడం చూసి మరి ఆ వ్యక్తి తండ్రి కంప్లైంట్ ఇచ్చినప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి రావడంతో ఆ దయ్యం కింద పడిపోయినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, గద్దించాడని రాయబడింది. అంటే ఆయన గద్దించడం ఏంటి? ఏదో ఓ దయ్యమా అని చెప్పి అంటాం కాదు. ఆయన మాట్లాడే తీరు అధికారంతో కూడటం వల్ల, మరి దయ్యాల మీద అధికారం ఉండటం వల్ల ఆ దయ్యాన్ని ఒక్కసారి గద్దించినప్పుడు అది విలవిలలాడించి ఆ వ్యక్తిని విడిచిపోయింది అంటున్నాడు. హల్లెలూయా. గద్దించడం అనేది చేయకపోతే కనుక ఒక దయ్యం మనమే పెత్తనం చేయాల్సింది, కానీ గద్దిస్తే కనుక అది మనకు సరెండర్ అవుతుంది. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎదుటివాడిని డామినేషన్ చేయడం అనేది ఎలా జరుగుతుంది? నీకున్న డబ్బుని బట్టి, నీకున్న బలగాన్ని బట్టి, నీకున్న ప్రాంతాన్ని బట్టి నీకు అధికారం ఉందని చెప్పేసి మాట్లాడటం మొదలు పెడతా ఉంటాం. అదేనా? కాబట్టి నీకున్న బలం ఉందని తెలిసినప్పుడు, నీకున్న డబ్బు ఉందని తెలిసినప్పుడు, నీకున్న ప్రాంతం యొక్క విలువ ఎక్కువ ఉందని చెప్పినప్పుడు నువ్వు ఖచ్చితంగా నీ యొక్క అధికారాన్ని ప్రదర్శిస్తూ ఉంటావు. ఇక్కడ యేసుక్రీస్తు వారికి కూడా ఒక అధికారం ఉంది. ఈ భూమి మీద సమస్తము లోపరుచుకునే సామర్థ్యము ఆయన నోటి శక్తికి ఉంది. కాబట్టి ఆయనకున్నది తన యొక్క శిష్యులకి ఇచ్చున్నాడు. శిష్యులకే కాదు, ఈరోజు వింటున్న ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. ఎందుకంటే ఇది కేవలము అపోస్తులు మాత్రం ఇచ్చాడని బోధిస్తే కనుక అది 100% అబద్ధమే. సేవకులు, ఎందుకంటే ఆ సేవకుడు ద్వారా చేయని కార్యము ఇంకొకటి ద్వారా చేస్తారంటే కనుక అబద్ధం. అది నీ ద్వారా చేయాలి, నీ ద్వారా చేయాలి, నీ ద్వారా వింటున్న ప్రతి ఒక్కడు చేయాలనేది బైబిల్ మరి ముఖ్య ఉద్దేశం. అందుకనే యేసుక్రీస్తు వారు మరి ఇది చేశాడంటే చేశాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము యేసుక్రీస్తు వారు చేశాడా? చూద్దాం. 4వ అధ్యాయము 23వ వచనం నుండి. యేసు వారి సమాజ మందిరంలో బోధించు, దేవుని రాజ్యం గురించి సువార్తను ప్రకటించు, ప్రజల్లోనే ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచు, గలిలయ అన్నంతటా సంచరించును. అంటే రోగం నయం చేయడం, బాగు చేయడం, ఇతరులకు ప్రకటించడమే కాదు, సంచరిస్తూ ఉన్నాడంట. ప్రాంతాలు మొత్తం కూడా తిరుగుతూ ఉన్నాడంట. ఇది చేయాలి సేవకులు. ఒక చోటే నిలబడి ఉండడం అనేది దేవుని చిత్తము కాదు. ఒక దేవుడు ఎన్నుకున్న సేవకుడు ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య ఎలా ఉండదు అలా చేయాలి. ఎందుకంటే అపోస్తులు కూడా అదే చేశారు. ఒక చోట స్థిరంగా ఏమి లేరు.
అనేక చోట్లకి వెళ్ళిపోయి ఆయన వాక్యాన్ని బోధిస్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు, పరిశుద్ధాత్మ నింపాలని కోరుకుంటున్నారు, రక్షణ సువార్త ప్రకటిస్తున్నారు, దయ్యాలు ఎలగొడుతున్నారు, రోగులు స్వస్థపరుస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. అయితే మొదటిగా యేసుక్రీస్తు వారు చేశాడు. అయితే చూడండి ఏం చేశాడు. ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరుస్తూ గలిలంతా సంచరించాడు. ఆయన కీర్తి సిరియా దేశం అంతా వ్యాపించాడు. అంటే ఈయన 30 సంవత్సరాలు నిజంగా యెరూషలేములో ఉన్నాడు, బెత్లెహేంలో ఉన్నాడు, నజరేతులో ఉన్నాడు, ఆ ప్రాంతాలు తిరుగుతూనే ఉన్నాడు. కానీ ఒక్కడు యేసుక్రీస్తు వారి గురించి తెలియదు, ఒక్కడికి. ఎందుకంటే ఆయన ఏం చేయట్లా. ఎప్పుడైతే దయ్యాలు వెలగొడుతున్నాడో, రోగులు స్వస్థపరుస్తున్నాడో, కింద ఒక మాటను చూడండి 30:24లో ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించిందంట. హల్లెలూయా. ఆయన అంటే ఒక వ్యక్తిని బాగు చేస్తున్నాడు, ఒక వ్యక్తిలో ఉన్న దురాత్మను విడిపిస్తున్నాడు, గుడ్డివారికి కన్నులు ఇస్తున్నాడు, చెవిటి వారికి చెవులు వస్తున్నాయి, మోగవారు మాట్లాడుతున్నారు, చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తున్నారు అని అందరికీ తెలిసి ఏం చేస్తున్నారు, పిలవకుండానే అందరూ వచ్చేస్తున్నారు. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నేను చేసే క్రియలో నేను తండ్రి క్రియలో చేయకపోతే నన్ను నమ్మొద్దు. ఒకవేళ చేస్తే నా యందు తండ్రి ఉన్నాడని ఆ క్రియలను బట్టి నమ్మండి అంటాడు. హల్లెలూయా. దేవుడు నాలో ఉండి పని చేస్తున్నాడని నేను చేస్తున్న క్రియలను బట్టి నమ్మండి అంటున్నాడు. నన్ను నమ్మొద్దు. నువ్వు ఆ యొక్క యేసునామములో ప్రార్థన చేసినా నొప్పి పోకపోయినా, ఆ రోగం పోకపోయినా, ఆ దైవ విడుదల కాకపోయినా నన్ను నమ్మొద్దు. కానీ నేను ప్రార్థన చేస్తున్నప్పుడు యేసునామములో అది స్వస్థ పొందితే ఆ క్రియల బట్టి దేవుడు నాలో ఉండి పని చేస్తున్నాడని నమ్మండి అంటున్నాడు. ఎందుకంటే ఒక రోగం, ఒక దయ్యం విడిచిపోతే అవునా ఎందుకు నమ్మాలంటే బైబిల్లో ముందు ఒక మాట ఉంది, చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము. సారీ 10 కాదు, 12వ అధ్యాయం. 12వ అధ్యాయము 20-29 వచనములు. ఓకే, 28వ వచనం చదవండి. దేవుని ఆత్మ వలన నేను దయ్యములు వెళ్ళగొట్టుచున్న యెడల నిశ్చయంగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది అంటాడు. హల్లెలూయా. దయ్యాలు ఎలా పోతాయి? దేవుని రాజ్యం మన మధ్యకు వస్తే. హల్లెలూయా. దేవుని రాజ్యం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ మన మధ్యలోకి వస్తే. అవునా? దేవుని రాజ్యం అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడే, యేసునామమే. యేసునామం వచ్చిందనడానికి యేసునామలు అక్కడ స్వస్థ కాకపోతే అవునా ఇక ప్రాబ్లం ఎవరిది? ఒకటి ప్రార్థించే సేవకుడు కావచ్చు, ఇంకోటి ప్రార్థన చేసుకునే విశ్వాసి సమస్య కూడా కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మొదటిగా శిష్యుల్ని అరిచాడు, ఆ తర్వాత మరి యేసుక్రీస్తు వారు మరి తండ్రి కూడా అంటాడు. ఏమంటాడంటే నీకు విశ్వాసం ఉంది అంటాడు. ఆ తండ్రి ఏమంటాడంటే నాకు విశ్వాసము లేదు కానీ అవిశ్వాసం లేకుండా నాకు చేయండి. అంటే నువ్వు చేసే స్వస్థను బట్టి విడుదల బట్టి నేను నమ్ముతాను. హల్లెలూయా. కాబట్టి నాకు అవిశ్వాసం ఉండకుండా చేయండి అని చెప్పేసి యేసుక్రీస్తు వారు అడుగుతాడు. ఇక్కడ అంటున్నాడు దేవుని ఆత్మ వల్ల నేను దయ్యాలు కొడుతున్నా. కాబట్టి దేవుని రాజ్యం ఎక్కడికి వచ్చింది? మీ మధ్యకి వచ్చింది. కాబట్టి ఒక దయ్యం వెళ్ళిపోతుందంటే అర్థం ఏంటి? ఇక్కడ పరలోక రాజ్యం మన మధ్యలోకి వచ్చిందని అర్థం. హల్లెలూయా. ఒకళ్ళు అభిషేకించబడుతున్నాడు అర్థం ఏంటి? దేవుని రాజ్యం మన మధ్యకి వచ్చిందని అర్థం. ఒక నొప్పిపోతుందంటే అర్థం ఏంటి? పరలోక రాజ్యం మన మధ్యకి వచ్చిందని అర్థం. మన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి 100% నమ్మకం. కాబట్టి ఇక్కడ చూడండి మత్తయి సువార్త 4వ అధ్యాయం 20వ వచనం. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించును, నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యం పట్టిన వారిని, శాంద్ర రోగులను, పక్షవాయు గల వారిని వారు ఆయనకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను అని. హల్లెలూయా. ఎలాంటి వేదనలో ఉన్నా, ఎలాంటి బాధల్లో ఉన్నా, ఎలాంటి రోగాల్లో ఉన్నా వచ్చిన ప్రతి వాడు వేధించబడినా అవునా బాధించబడిన ప్రతి వాడు కూడా యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? బాగు చేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన యొక్క అప్పుడు అక్కడ పైన ఏమరైంది? ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించింది రాయబడింది కదా. ఇక్కడ చూడండి 25 రాయబడింది. గలిలయ అనే దేశము, దెకపోలి అనే దేశము, యెరూషలేము అనే దేశము, యూదయ అనే దేశము, ప్రదేశముల నుండి యోర్దాను అవతల నుండి బహు జనసమూహములు ఆయన్ను వెంబడించారని రాబడింది. హల్లెలూయా. దేవుని క్రియలు జరుగుతున్నట్లయితే ఎక్కడెక్కడో వాళ్ళు, ఏ గ్రామాల్లో, పట్టణాల్లో, రాష్ట్రాల్లో, దేశాల్లో వాళ్ళు యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నారు. హల్లెలూయా. ఎందుకంటే ఎవరి క్రియలు అయ్యి? దేవుని క్రియలు. దేవుని క్రియలు చేయకపోతే ఏ సేవకుడిని, ఏ విశ్వాసం నమ్మాల్సిన అవసరం లేదు.
బైబిల్ ఇదే చెప్పేది. అపోస్తులు సహవాసం, అపోస్తులు ప్రార్థన చేస్తే ఏంటంటే వాళ్ళ క్రియలు చూపించారు అంతే. అపోస్తులు కార్యాలు అని ఎందుకన్నారంటే వాళ్ళు అక్కడ ఒక వ్యక్తికి ఆ శృంగారం అనే దేవాలయం దగ్గర పడి ఉన్న ఒక వ్యక్తికి అక్కడ పట్టుకొని లేపితే అతను లేచి గంతులేస్తున్నప్పుడు ఆ వ్యక్తిని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారంట. హల్లెలూయా. అప్పుడు ఆయన వాళ్ళని ఏం చేశారు తెలుసా? చెరసాల తీసుకెళ్ళిపోయారు. అవునా? ఈ మధ్యకాలంలో మనల్ని కూడా పిలిచి మనం చేస్తున్న ప్రార్థనలు వీడియోలు చూపించేసి అధికారులు, అవునా, చూసావా నువ్వు చేతి ఎట్ట ఏదో జరుగుతుంది, కేకలేస్తున్నారు, ఇక్కడ చేయి అంటున్నాడు. అవునా? అధికారం అంటున్నాడు ఏమన్నా కదా, నేను చెప్పే మాటలు ఇంటికి కనుక ఏం జరుగుతుంది నువ్వే చెప్పాలి, నేను చెప్పను. ఇక్కడ చేయి, ఇదిగో మామూలు ఇద్దరు ఉన్నారు చేయండి అంటున్నాడు. నేను చేస్తా సార్, నేను మొదటగా నేను చెప్పి మాట్లాడాను. హల్లెలూయా. నేను చెప్పే మాటలు వింటే అవి ఎలా జరుగుతాయి అనేది మీరు చెప్తారు. కాబట్టి ఆయన పనులు, ఆయన మాటలు ఏం చేస్తాయి? క్రియలను జరిగిస్తాయి. హల్లెలూయా. ఆయన వాక్యం చేస్తుంది, పని చేసే వాక్యం అయింది. కాబట్టి ఆయన వాక్కుడు పంపి బాగు చేశాడని రాయబడింది. కాబట్టి ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడో అది శిష్యులను కూడా చేయమని చెబుతున్నాడు. శిష్యులు చేయకపోవడం చూసి వాళ్ళని గద్దిస్తున్నాడు. ఎందుకంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత చేయాల్సిన బాధ్యత శిష్యుల ద్వారా ప్రపంచ దేశాల్లో ఆయన ఎవరినైతే ఏర్పాటు చేస్తున్నాడో వాళ్ళందరూ చేయాల్సిన బాధ్యత ఉంది. హల్లెలూయా. ఒక్కరు కాదు, ఎవరైతే దేవుడు ఏర్పాటు చేస్తున్నాడో కుమారుడుగా వాళ్ళందరూ కూడా ఆ కార్యాలు చేయాల్సిన బాధ్యత వాళ్ళపై పెట్టున్నాడు. అందుకనే మనకు ఒక మాట అంది, యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనము. నేను తండ్రి యొద్దకు వెళుతున్నాను కనుక. అంటే ఏంటి? ఈయన చనిపోయిన తర్వాత తండ్రి వద్దకు వెళ్తాడు అనమాట. చనిపోయి తిరిగి లేచిన తర్వాత 3వ దినాన మళ్ళీ శిష్యుని వదిలిపెట్టేసి ఎక్కడికి వెళ్తాడు? తండ్రి అయినా దేవుడి దగ్గర పరలోక రాజ్యానికి వెళ్తాడు. అవునా? నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరీ గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయంగా చెప్తున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు చేస్తున్న క్రియలే చేయాలనే ఉద్దేశం కలిగి ఉంటే యేసుక్రీస్తు వారు చేసిన క్రియల కన్నా గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. మొదట ఆయన చేయాలని చూడండి. అందుకే చాలా మంది సేవకులు, అవునా, ఇప్పుడు మాకు ఫోన్లు చేసి, అవునా, మనకు కొంచెం ఇబ్బంది అయింది కదా, ఫోన్లు చేసి ఏమంటారు తెలుసా? పాస్టర్ గారు నువ్వు చేసే ప్రార్థనలు వీడియోలు పెట్టదు పాస్టర్ గారు, ఆ దయ్యాలు అలా కొట్టేయి, ఆ స్వస్థపరిచేయి, ఆ అభిషేకించేయి, అవునా, యూట్యూబ్లో ఫేస్బుక్లో పెట్టొద్దు. పెడితే వాళ్ళు మళ్ళీ నేను ఇబ్బంది మరి ఎక్కువ పెడతారు. అసలు వచ్చిందే సచ్చి బతికొచ్చావు. హల్లెలూయా. మళ్ళీ వస్తామా? ఇట్లా ఎవరు చెబుతారో తెలుసా? సేవకులే ఫోన్ చేసి, అవునా, పాస్టర్ గారు అవి పెట్టదు పాస్టర్ గారు అంటే ఎవరు చూపించొద్దనే వాళ్ళ అర్థం? ప్రభువుని చూపించొద్దని అర్థం, దేవుడిని నువ్వు చూపించొద్దని. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అన్నాడు, నేను చేయు క్రియలు, అవునా, నేను నా తండ్రి క్రియలు చేయని నన్ను నమ్మకండి అని రాయడు. నిజంగా గతకాలంలో మన మందిరంలో కొద్దిగా ఇబ్బంది అయినప్పుడు ఒక 2 నెలలు అసలు ప్రార్థన చేయకుండా, అంటే అందరి గురించి ప్రార్థన చేస్తాం కానీ బయటికి వెళ్ళిపోయి ప్రార్థన చేయట్లా, బయటికి వెళ్ళిపోయి అందరికీ కావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేయట్లేదు. కాబట్టి అక్కడ ఎవరికి ఏ కదలిక లేకుండా పోయింది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఇన్వాల్వ్ అయిపోయి ఇప్పుడు నువ్వు యేసునామములో మనస్ఫూర్తిగా పలుకు, ఇప్పుడు కూడా నేను పని చేస్తున్నాను అని చెప్పినప్పుడు ఆడ రోడ్ల పక్కన కూడా దేవుడు కార్యం చేయడం చూసాం. ఆ రోడ్ల పక్కన కూడా దేవుడు కార్యం చేయడం చూసి ఆశ్చర్యపోయాను నేను. ఎందుకంటే ప్రభు నామము ఏ నామం అంటే పని చేసే నామైంది. హల్లెలూయా. క్రియలు చేసే నామై ఉంది. అందుకనే కింద ఒక మాట ఉంది, నేను చదువుతారమ్మా, ఓకే, 14:12. నేను తండ్రి వద్దకు వెళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయను. ఎవడా విశ్వాసం ఉంచేది? ఇక్కడికి వచ్చి ఎవరైతే ప్రభు యేసుక్రీస్తు వారు కుమారుడు నా పాపాల కొరకు మరణించి చనిపోయి తిరిగి నమ్ముతారో వాళ్ళు, ఆ నమ్మకం కలిగిన వాళ్ళు, నమ్మి బాప్తిసం తీసుకున్న వాళ్ళు, పరిశుద్ధాత్మ నింపని వాళ్ళంట, అవునా, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయను, వాటికంటే మరీ గొప్పవి ఆయన. అందుకే ఇప్పుడు చాలా మంది ప్రాబ్లము సేవకులకి బయట వాళ్ళకి కాదు, ఎరగని వాళ్ళకి కాదు. ఎరగని వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు కూడా ఎరిగే అంత తెలిసే వాళ్ళు కాంట్రవర్సీ చేయాలని చెప్పేసి ఆపాలని, అంటే ఈ మార్గాన్ని ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే యోహాను కాలం నుంచి బైబిల్లో రాయబడింది, పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టబడుతుందంట. అంటే ఆయన వెళ్ళిపోయి పని చేయాలని కోరుకుంటే ఇలా పెడుతున్నారు. అంటే ఎక్కువ ప్రార్థన చేస్తే స్వస్థ జరిగినా, ఎక్కువ ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోయినా వాళ్ళు ఏం చేస్తారు? మన మీద కంప్లైంట్స్ ఇస్తారు.
మన మీద అవునా మనల్ని పోలీసులు గొప్ప చెప్తారు, జైలు పెడతారు. ఆ రోజు పెట్టారు లేదా? పౌరులు పెట్టారు, పేతుర్ని వాళ్ళు పెట్టారు. ఎందుకంటే ఒక రోగిని స్వస్థపరిచినందుకు అవునా ఆ శృంగార దేవాలయం దగ్గర మా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ అవునా ప్రభుత్వ నామాన్ని బట్టి అని చెప్పి చేసినాం అంటే వాడు దిగ్గులేసి పరిగెడతా ఉంటాడు అనమాట. ఆ పరిగెడితే అందరూ చూసేసి ఇక అందరూ చెప్పేసి పరిశీలి చేస్తాను తీసుకెళ్ళిపోయి జైల్లో పెట్టేసి శరసాలు వాడిని పెట్టిచ్చేసి ఏం చేస్తారు తెలుసా, మరి కొరడాలతో కొట్టిస్తారు. ఏం చేసినందుకు? స్వస్థపరిచినందుకు. హల్లెలూయా. ఇక మనం జైలు పెట్టడం లెక్కేం కాదు. హల్లెలూయా. అందుకే నాకు చూపించే అధికారం ఏమనంటే, ఇదిగో నువ్వు ఈ మంత్రాలు చేస్తున్నావు, ఈ మంత్రాలు చేయదు, చేయి చూపించి చేయగోకు, మామూలు చేయి. సార్ నేను చేయపడలేదు సార్, నీకు అర్థం కావట్లేదు. నేను బాగురించి ప్రార్థన చేస్తే ఆ పరిశుద్ధాత్మ శక్తి ఈ చేతుల్లోకి ఈ దేహంపైకి ప్రవాహంగా వస్తుంది సార్. మరి ఆ వచ్చిన తర్వాత మరి ఇతరులకు ఇవ్వాలని బైబిల్ రాయబడింది. ఎందుకంటే ఉచితంగా ఇచ్చాడు కనుక ఉచితంగా ఇవ్వమని రాయబడింది కాబట్టి నేను ఇవ్వకుండా లేదు సార్ అంటే, నువ్వు చెప్తేనయ్యా, నేను చెప్తేంది నా పద్ధతి ప్రకారం ఫాలో అయిపో. అయినా నువ్వు ఇంత చదువుకున్నావు, నీకు కొంచెం జ్ఞానం ఉంటుంది కదా, నీకు అర్థమవుతుందా సైన్స్ ప్రకారం ఇది కరెక్టేనా అంటే, నిజమే సైన్స్ దాన్ని నమ్మదేమో కానీ నేను నమ్ముతాను. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నన్ను దర్శించాడు, ఆయన నాలోకి వచ్చిన్నాడు, ఆయన నన్ను వాడుకుంటున్నాడు, ఆయన నన్ను మార్చుకుంటున్నాడు, ఆయన నన్ను సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి నన్ను సిద్ధపరుస్తున్న దేవుడు, నన్ను మార్చుతున్న దేవుడు, అవునా ఆయన నామలో నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట నెరవేరుస్తున్న దేవుడిని నేను ఎలా ప్రకటించుకున్నా ఉండగలను. హల్లెలూయా. ఎందుకంటే ప్రకటించేది కూడా నేను, బైబిల్ చెప్తుంది యోషయా గ్రంథంలో, అవునా యెషయా గ్రంథంలో, ప్రకటించువాడిని నేనే, బోధించువాడిని కూడా, వాటిని తెలియపరిచేవాడిని కూడా నేనే రాయబడింది. ఇప్పుడు ఆయనే వచ్చి మనం వచ్చి ఉండకపోతే మనం ఏం చెప్పలేము. హల్లెలూయా. కాబట్టి బైబిల్ చెప్తుంది ఏమంటాడు, నా కార్యాలు చేస్తారు, నేను చేయు క్రియలు ఆయన విశ్వాసం ఉంచువాడు చేస్తాడు, వాటికంటే మరీ గొప్పవి అది చేస్తాడు. హల్లెలూయా. ఎలా తెలుసా? చూడండి ఎలా చేస్తాడు. అందులో పక్కన 13-14 వచనాలు రాయబడింది. మీరు నా నామమున దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని మహిమపరచబట్టుకై, అంటే నీలో దేవుడు ఉన్నాడని తెలియపరచడం కోసం యేసు నామంలో దేవుడు ఏమని చేస్తాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు నామంలో నీలో దేవుడు ఉన్నాడని రుజువుపరచడం కోసము నువ్వు యేసు నామంలో ఏమడితే చేస్తానంటాడు. హల్లెలూయా. ఇది నేర్పట్ల సేవకులు, మరి లోకంలో ఉన్న దేవుని బిడ్డలు, లోకం నుంచి ఏర్పరచబడ్డ బిడ్డలు దీన్ని దాచాలని చూస్తున్నాడు మోషేలాగా. కానీ ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? తన ఆత్మచేత నింపి తనే తన కార్యాలు ప్రత్యక్షపరచుకుంటున్నాడు. అందుకనే ఈరోజు ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు మాకు నిజంగా దీని గురించి మాకు సాటిస్ఫై కాదు, కానీ సోమవారం నుంచి శనివారం వరకు చేస్తున్న చూసిన పరిచర్య, ఆ పరిచర్య మాకు ఎంత ఆనందం ఇస్తుందంటే, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ సిటీకి వెళ్ళినా దేవుడు అక్కడ మమ్మల్ని వాడుకున్న విధానం చూసి దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. మేము ఒంటరులు కదా, ఆయన మాతో ఉన్నాడు. కాబట్టి ఆయన నాలుగు ప్రార్థన చేస్తే వెంటనే పనులు జరుగుతున్నాయి అని చెప్పేసి అసలు బోఆనందం అనమాట. బోఆనందం. నిన్న ఉదయం కాదు, నిన్న నైట్ పూట ఒక సేవకుడు హఠాత్తు ఫోన్ చేసి, ఒక ప్రవక్త, అవునా మన స్థలం ఏవైతే స్థలం ఉందో ఆ స్థలంలో దేవుని యొక్క దూత వచ్చి దర్శించింది. అయితే ఏమని చెప్తున్నాడు తెలుసా? ప్రభు తన కార్యం మొదలు పెడుతున్నాడు మీ జీవితంలో. హల్లెలూయా. దూతలు ఇన్వాల్వ్ అయిపోయి మీ కార్యాలు పనిచేయబోతున్నాయి, మీరు ఊరకుండి చూడండి. అవునా, మీకున్న జరిగిన ప్రతి పరిస్థితిని భూమి మీదకి దూతలు వచ్చేసి చూశాయి అని చెప్పి మరి మెసేజ్ పంపించాడు. అయితే ఆ మాట విన్న తర్వాత నేను తట్టుకున్నంత అభిషేక బలంతో నింపడ్డాను అనమాట. అంత ఆనందం. నిజంగా దేవుడి యొక్క దూతలే మా ప్రార్థన చేసి భూమి మీదకి వచ్చేసి ఆ ప్రాంతానికి దేవుడు వాగ్దరించిన స్థలంలోకి వెళ్ళిపోయి చూసి, అవునా ఏడుస్తుందంట ఒక దూత వచ్చేసి, ఎంత బాగా దేవుడు సిద్ధపరిచిన స్థలాన్ని నాశనం చేశారని చెప్పి ఏడుస్తుందంట. అయితే దేవుడు తన కార్యాలని అక్కడి నుంచి మొదలు పెట్టబోతున్నాడని చెప్పేసి ఏమన్నాడు తెలిసేప్పుడు, ఆ స్థలాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. 4 రోజులు లేట్ కావచ్చు, సంవత్సరం కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, గుంపులుగా అక్కడికి వస్తారు. హల్లెలూయా. నిజమే, దానికి బాటలేదు, అది కట్టుకోవడానికి అనుకూల ప్రాంతమే కాదు, అవునా, దానికి వెళ్ళడానికి అవకాశమే లేదు 100%. కానీ అదే స్థలము ప్రభునామ మహిమ మాత్రమే ముందు రోజులు వాడబడుతుంది. హల్లెలూయా. గొప్పగా వాడబడుతుంది. ఓకే, మన జనరేషన్ కాకపోవచ్చేమో కానీ, అవునా, రాబోతున్న తరాల్లో దేవుడు గొప్పగా వాడుకుంటాడు ఆ స్థలాన్ని. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? మీరు నా నామమున దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని యందు, అంటే ఆ రోజు యేసుక్రీస్తు వారు ఎందుకు మహింపరచబట్టకై చేశాడు, ఈ రోజు నీ ద్వారా మహింపరచబట్టకై దాన్ని చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇంకో మాట కింద మాట ఉంది,
నా నామమున మీరు నన్నేమి అడిగినను అది కుమారుడిగా యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు. ఆయన నుండి పనిచేసిన దేవుడే. ఆ నామం దేవుని నామం యేసుక్రీస్తు అని నువ్వు గినక అవునా యేసు నామం అడిగితే ఏం చేస్తున్నాడు? నా నామం నేనేమడిగినా కూడా హల్లెలూయా. యేసునామం అంటే ఏంటి? పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్మ ఏంటి? పరలోక రాజ్యమే. హల్లెలూయా. దేవుడి రాజ్యం అంటే ఏంటి? పరిశుద్ధాత్ముడు, యేసునామం, దేవుని వాక్యం. దేవుని వాక్యం వినండి వినండి అంటే అర్థం ఏంటి? యేసునామం వినమని. హల్లెలూయా. యేసునామంలోనే స్వస్థత, యేసునామంలోనే విడుదల, యేసునామంలోనే అద్భుతాలు జరిగేది, యేసునామంలో ఆశ్చర్యకార్యాలు జరిగేది, యేసునామంలో హృదయము మారేది. యేసునామే పరలోక రాజ్యానికి. అందుకనే అని చెప్పి నేనే మార్గాన్ని సత్యాన్ని నిజం యేసునామే. నిజం పరలోక రాజ్యం తీసుకెళ్ళేది యేసునామే. అవునా? జీవము యేసునామంలో ఉంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మని కదిలేదు యేసునామంలో, యేసునామంలో, ఇంకో నామంలో కనబడడు ఆయన. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెబుతున్నాడు? నేను తండ్రి క్రియలు చేయకపోతే నన్ను నమ్మొద్దు. మీరు కూడా వింటున్న ప్రతి వారు కూడా సేవకుడు ప్రార్థన చేసినప్పుడు అది జరగకపోతే నమ్మాల్సిన పని లేదు. అలాగని వదిలిపెడతామా? వదిలిపెట్టడానికి వీలేదు చేస్తున్నామండి. హల్లెలూయా. జరిగేదాకా ఎదురు చూసి పొందుకోవాల్సింది మనం. ఎందుకంటే ఆ నామం పనిచేసినాము, గ్రేస్ పనిచేసినాము. ఆ నామాన్ని ఎవరు వదిలిపెట్టడానికి లేదు. ఎప్పటి వరకు? పని జరిగే వరకు కూడా. ఒక స్నేహితుడి గనక తన స్నేహితుడు పొరుగు ప్రాంతం నుంచి వచ్చిన స్నేహితుడి గనక పదే 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 అడిగితే గనక అవునా ఎలాగైతే ఆ స్నేహితుడై ఉండి అవునా ఈయననక ఇచ్చాడో మీరు కూడా ఒక స్నేహితులాగా అడగండి, ఒక తండ్రిలాగా అడగండి. ఒక అధికారి గనక లంచం ఇస్తే గనక పని చేయకపోతే అవునా పని జరిగిన దాకా ఎట్లా అడుగుతారో అలా అడగండి. కాబట్టి అడుగు ప్రతి వాడికి నిశ్చయంగా తన పరిశుద్ధాత్మని ఇస్తున్నాడు. అంటే ఏంటి? యేసునామం నీకు ఇస్తున్నాడు. హల్లెలూయా. యేసునామం నీకు ఇస్తే ఏం చేయాలి? నువ్వేమని చేయాలి? హల్లెలూయా. అందుకంటున్నాడు మీరు నా నామంలో ఏవడిగినా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ రోజు నుంచి యేసునామంలో మీరు సమస్త కార్యాలు చేయుదురుగాక. ఎందుకంటే మీరు ఆ నామంలో పని జరగకపోతే ఎవడు మిమ్మల్ని నమ్మలేదు, ఎవడు నమ్మలేదు. నేనే సరే ఒకసారి ఒక ప్రార్థనలు చేసినప్పుడు అది జరగకపోయింది అనుకో ఎవడు నమ్మడు. ఈరోజు సేవకులు మాట నమ్మకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు మాట్లాడే మాట యేసునామంలో కాకపోవడం వల్ల, ఒకవేళ పలుకుతున్నాం అనుకోవడం వల్ల పై పెద్దలో కుదరదు. ఆ నామం నోటి నుంచి వస్తుందా ఎదుటివాడిలో ఉన్న ప్రతి పరిస్థితి కదలాల్సిందే. హల్లెలూయా. ఎందుకంటే ఆ నామం ఏమైంది? జీవమైంది. ఆ నామం నిజం దేవుడి నామం అదే. ఎందుకంటే ఆ నామం తప్పించి భూమి మీద ఇంకోటి ప్రత్యక్షపరచడానికి కుమారుడు రాలేదు. ఎందుకంటే చూడండి ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయము 43వ వచనంలో నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను అది అంటే యేసుక్రీస్తు వారికి ఇప్పటికీ అంగీకరించట్లా. తండ్రి నామం ఎవరిది? తండ్రి అంటే ఎవరు? దేవుడు. అవునా? దేవుని నామంలో నేను వచ్చాను అంటే యేసుక్రీస్తు అనే పేరు దేవుడిదంటే ఎవడు నమ్మట్లా, ఎవడు నమ్మట్లా. మీరు అవునా నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను మీరు నన్ను అంగీకరింపంటాడు. ఇంకో మాట చూడండి, మరి ఒకడు తన నామమున వచ్చినట్లా వారిని అంటే ఇదే యేసుక్రీస్తు నామం ఒక ఆయన అంటారు. యేసుక్రీస్తు శరీరానికి వచ్చాడు అవునా దేవుడి నామాన్ని ధరించుకొని తండ్రి నామాన్ని ధరించుకొని ఆయన శరీరానికి వచ్చి సరిపోయి లేచినంత వరకు కూడా ఎవరు నమ్మల. కానీ మరి ఒకడు అయినటువంటి ఒక వ్యక్తి వస్తే కనుక నమ్ముతారంట. హల్లెలూయా. వాడిని అంగీకరిస్తారంట. ఎలా చూద్దాం. అదే యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనము. ఆదరణకర్తనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకం చేస్తానంట. హల్లెలూయా. అంటే ఇప్పుడు మరి ఒకడు ఎవరు అనుకున్నావు? ఆదరణకర్త. హల్లెలూయా. ఉత్తరవాది పరిశుద్ధాత్ముడు యేసునామం. హల్లెలూయా. శరీరానికి వచ్చి ఎవరు నమ్మలా. ఇప్పుడు ఎలాగొచ్చాడు? ఆత్మస్వరూపిగా వచ్చాడు యేసునామాన్ని పట్టుకుని. హల్లెలూయా. ఈయన నమ్ముతున్నారు. ఎలాగో చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. ఎలా నమ్ముతారు?
మొదటి కొరింథీయుల పత్రిక 12వ అధ్యాయము 3వ వచనము. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడుచున్నవాడు ఎవడను యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మల తప్ప ఎవడు యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఎవరైతే దేవుని ఆత్మతో నింపడతారో యేసు శాపగ్రస్తుడని చెప్పడం. ఎందుకు చెప్పడంటే ఆయన కలవసిలో మాడు మీద వేలాడబడిన ప్రతి వాడు శాపగ్రస్తుడని రాయబడింది. కానీ ఈయన తనకున్న శాపాలు బట్టి మరణించలా. ఆయన సెలవుకి వెళ్ళినంత మాత్రం ఆయన శాపగ్రహి కాదు. ఆయన ఏది శాపం ఉండటం వల్ల సిలువ ఎక్కల. మన శాపాలు తన మీద మోసుకోవడం కోసము ఆయన సిలువ ఎక్కాడు. హల్లెలూయా. ఎందుకంటే చాలా మంది చెప్పేదని నేను కూడా అన్నాను. యేసుక్రీస్తు గురించి మారకముందు ఆయనే తప్పు చేశాడు, ఆయనేమో విప్లవకారుగా. ఎందుకంటే 12 మందిని గుంపు 70 మందిని తండోపతనాలు వేసుకొని ఒక విప్లవాన్ని సృష్టించాడు ఆ రోజులో. అందుకే నేను చెప్పారు అని చెప్పేసి. అవునా? ఎవరు కదా, మా మామయ్య చెప్పాడు అన్నమాట మేము మారకముందు. కాబట్టి ఆయన ఒక విప్లవకారుడయ్యా, ఆయన ఒక మతాన్ని రెచ్చగొట్టే వ్యక్తి అని చెప్పేసి ఆయనకి తెలియక మాట్లాడారు ఆ రోజు. నేను కూడా అదే అనుకున్నాను. చూడండి, ఇక్కడ దేవుని ఆత్మలో మాట్లాడేవాడు యేసు శాపగ్రస్తుడని చెప్పడం అంటున్నాడు. హల్లెలూయా. అలానే పరిశుద్ధాత్మలు తప్ప యేసు ప్రభు అని చెప్పలేడు. యేసు ప్రభు అంటే ఎవరు? దేవుడు అని చెప్పలేడంట. హల్లెలూయా. ఇక్కడ పనిచేస్తుంది ఏ నామం? యేసునామం. యేసునామం ఎవరి నామం? దేవుడి నామం. హల్లెలూయా. ఎన్నోసార్లు చెప్పాను నేను. ఇలా పనిచేసే దేవుడిని అన్నాను. ఇక్కడ చూసారా మీరు? ఇలా యేసునామం పనిచేసినట్టుగా, దయ్యాలు వదిలిపెట్టినట్టుగా, నొప్పులు పోతున్నట్టుగా ఎక్కడైనా చూపించగలరా అని చెప్పినప్పుడు ఒక్కడ కూడా మాట్లాడాలి. అక్కడ కూడా ఆయన పని చేస్తుంటే ఒక్కడ కూడా మాట్లాడడానికి లేదు, మౌనంగా ఉంటారు అంతే. పని చేయకపోతేనే మీ దేవుడు ఏం చేస్తాడు? నువ్వు మత ప్రచారం చేస్తున్నావు, అలా నీ దేవుడిని ప్రకటించుకున్నావు, అలా క్రిస్టియన్స్ని వ్యాప్తి చేస్తున్నావు, క్రీస్తుని. ఎందుకంటే ఈయన పని చేయడం మొదలైతే ప్రతి హృదయము ఆయన ఎదుట మోకాలు వేయాల్సింది. హల్లెలూయా. ప్రతి నూరు ఆయన నామాన్ని స్తుతించాల్సింది. కాబట్టి ఏం చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు? దేవుని క్రియలు చేస్తున్నాడు, తండ్రి క్రియలు చేస్తున్నాడు. యేసునామాన్ని ప్రత్యక్షపరుస్తున్నాడు అక్కడ అంతే. యేసునామం తప్ప ఇంకో నామంలో మనం ఏమి అడగొద్దని బైబిల్ రాయబడింది. అడగల ఆ నామంలో అడగాలి, ఇంకే నామంలో అడగకూడదు. మరి చాలామంది యెహోషువ ఉన్నాడు కదా, అవునా, ఆయన గురించి ఆ నామం అడగొద్దా అంటే ఆ నామే యేసునామం. హల్లెలూయా. యెహోవా జైరే ఆయన చూసుకుంటాడు, ఆ నామం అదే. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట యేసు ప్రభు అని ఎవరు చెప్తారు? పరిశుద్ధాత్మ వలన జీవించేవాడు మాత్రం చెప్తాడు యేసు దేవుడి ప్రభు అని. కాబట్టి యేసుక్రీస్తు వారు ఫైనల్గా ఇదిగో తీసుకొస్తున్నాడు మనకు ముందుకు. ఏమందంటే అదే యొక్క మత్తయి సువార్త, ఓకే, యోహాను సువార్త 10వ అధ్యాయము 23వ వచనము. ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ఈరోజు మన మధ్యలోకి ఒక శరీరాన్ని ధరించుకొని అవునా, మన మందిరావతల నుంచి నడుచుకుంటా ఒక అంగి వేసుకొని, అవునా, ఎర్ర శాలువా కప్పుకొని, నేను యేసుక్రీస్తుని, మీరు నన్ను అడగండి నేను స్వస్థపరుస్తా, మీరు నన్ను అడగండి మీకు దయ్యాలు కొడతా, మీరు నన్ను అడగండి మీకు ఏమైనా డబ్బులు ఇస్తా అన్నట్టు నమ్ముతామా? అని నమ్ము. ఆయన యేసుక్రీస్తుని నమ్ము మనం. అందుకంటున్నాడు ఆ దినమున మీరు నన్ను దేని గురించి అడగరంటున్నాడు. అంటే డైరెక్ట్గా ఆయనే నడిచి వచ్చి మనకు పని చేయాలని మనం కోరుకో, అంతేనా? నేనే ఇప్పుడు ఒకవేళ నేనే వచ్చేసి దగ్గరికి అయ్యా యేసుక్రీస్తు నేనే మిమ్మల్ని బాగు చేస్తా అంటే నమ్ముతారా? నమ్మొచ్చా? నమ్మకూడదు. హల్లెలూయా. ఇక శరీరధారిగా ఆయన రావడం, ఒకవేళ వస్తే ఆయన ప్రత్యక్షమైతే కనుక ఇక వేరే లెవెల్ అంటున్నాడు, ఇక ఫైనలే. కాబట్టి ఏమంటున్నాడు? ఆ దినమున మీరు నన్ను గురించి దేన్ని అడగరు, మీరు ఓకే మీరు తండ్రిని నా పేరిట ఏమడిగినాను ఆయన మీకు అనుగ్రహించిన మీతో నిశ్చయంగా చెప్తున్నాడు. హల్లెలూయా. ఫైనల్గా పరిచయం చేస్తున్నాడు తండ్రి నామం ఏంటో. ఎందుకంటే దేవుని క్రియలు దేని ద్వారా జరుగుతాయి? తండ్రి క్రియలు యేసునామం ద్వారా మాత్రమే జరుగుతాయి. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు గంటల తరబడి రాత్రి పూట ప్రార్థన చేస్తాడు, కొండకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తాడు, 40 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తాడు. కానీ మనుషుల మధ్యలోకి వస్తే మాత్రం అంత ఎక్కువ చెప్పు చేయడు. ఒకటే ముట్టుకోవడమా, ఒక మాట పలకడమా. హల్లెలూయా. లేదంటే వాళ్ళు ఇచ్చి ముట్టుకోవడమా, ఈయన ముట్టుకొని వాళ్ళు బాగుపడటమా. హల్లెలూయా. మాటలు లేవు, బైబిల్ రాయబడింది. ఆయన మాట్లాడడం,
అరవడు అంటున్నాడు. హల్లెలూయా. ఎవరు? పరిశుద్ధాత్ముడు వస్తారు. పరిశుద్ధాత్ముడు ఇంకా అరవాల్సిన పని లేదు. ఆ నామం మనం అడుగుకుంటే చాలు, పంజరు తీరుతుంది. హల్లెలూయా. రాత్రి మేము ఫైనల్గా ఒక ఊరు చూసుకొని బయలుదేరుతా ఉన్నాము. నాకు తెలిసి 5 గంటలకే వెళ్ళాము. నాకు తెలిసి అయితే 5-5:30కే వెళ్ళాము. అయితే మేము ఒక ఇంటికి ప్రార్థన చేసి బయలుదేరి వద్దామని చెప్పేసి మేము అనుకొని ఒక అర్ధగంటలో రెడీ అయిపోయి ఇక బయలుదేరి వెళ్దాం అనుకున్న టైంలో ఆ ఊరు మొత్తం కూడా, మరి ఎవరు చెప్పారో మనకైతే తెలియదు కానీ ఒకరి తర్వాత ఒకళ్ళు ఇక ఆ ఉన్న ఏరియా మొత్తం కూడా ఎక్కడి నుంచి పడితే అక్కడ పరిగెత్తుకుని వస్తున్నారు. వచ్చిన వాళ్ళకల్లా దయ్యాలు వస్తున్నాయి, వచ్చిన వాళ్ళకల్లా నొప్పులు పోతాయని చెబుతున్నారు. వాళ్ళు అక్కడక్కడ చెక్ చేసుకుంటున్నారు, పొయ్యి ఇతరులు చెబుతున్నారు. ఇక యవనస్తులు తీసుకొస్తున్నారు, వాళ్ళు తీసుకొస్తారు, ఏం తీసుకొస్తారు. ఇంకా చివరికి ఏం చేసేది తెలుసా? పాస్టర్ గారు అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి ఇక తాగుబోతులు తీసుకొస్తున్నారు. ఎవరి ఒక పాస్టర్ వచ్చినారు కడప నుంచి, ఆ పాస్టర్ గారు ప్రార్థన చేసి జరుగుద్దంట. వీళ్ళు చాలా సందర్భాలు అక్కడికి ఉపవాస ప్రార్థనలు అక్కడికి కడప వెళ్తారంట. కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చాడంట అని చెప్పేసి మరి గత 4 సంవత్సరాల నుంచి కూడా వెళ్తాం మేము, ఎవరు వచ్చింది లేదు. అయితే దేవుడు తన క్రియలు మొదలుపెట్టే సమయంలో అందరూ ఆయన పిలుచుకుంటారు. ఎందుకంటే తండ్రి ఆకర్షించకపోతే కుమారుడు దగ్గరికి ఎవరు? మీరు అనుకోవచ్చు, మీరు మిమ్మల్ని కుమారుడు అనుకుంటున్నారంటే దేవుని ఆత్మచేత నడిపింపబడతారు వాళ్ళందరూ దేవుని కుమారులై ఉన్నారని రాయబడింది. కాబట్టి దేవుని ఆత్మచేత నడుస్తున్నాం, యేసునామంలో నడుస్తున్న మనకి దేవుని క్రియలు కనబడలేదా? అవునా కదా? యేసుక్రీస్తు చూపించాడా లేదా కుమారుడుగా? ఈ రోజు కూడా నువ్వు నేను మనందరూ చూపించాల్సిన బాధ్యత ఉంది. హల్లెలూయా. ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడం కాదు, కానీ నువ్వు ఎంతవరకు ప్రభునా మహిమార్థం జీవించాలనే ఉద్దేశం కలిగి ఉన్నావు, ప్రభునామాన్ని పంచిపించాలని ఆశపడుతున్నావు, ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం జరిగిస్తూ ఉంటాడు. అందుకన్నాడు చూడండి, మీరు తండ్రిని నా నామని ఏమడిగినాను ఆయన మీకు అనుగ్రహించి మీతో నిశ్చయంగా చెప్తున్నాడు. చూడండి కింద 24, ఇది వరకు మీరేమి నా పేరిట అడగలేదు అంటున్నాడు. హల్లెలూయా. 3.5 సంవత్సరాలు శిష్యులు యేసుక్రీస్తు పక్కన ఉన్నప్పుడు కూడా యేసునామములో అడగడం తెలియదంట. హల్లెలూయా. ఎందుకు తెలియలేదంటే ఆ నామం గినక బయలుపడితే గనక యేసుక్రీస్తు అప్పుడు సావనివ్వరు, మరణానికి అప్పచెప్పరు. ఇది వరకు మీరేమి నా పేరిట అడగలేదు. చూడండి, మీ సంతోషం పరిపూర్ణమైనట్లు అడగండి మీకు దొరుకుతుంది. సంతోషం ఉండాలా? యేసునామములో అడుగు అంతే. దేవుడి క్రియలు ఖచ్చితంగా అది విశ్వాసులోనే జరుగుతాయి. హల్లెలూయా. నా యందు విశ్వాసం వాటికంటే గొప్పవి మరి నిశ్చయంగా చేయడం రాయబడింది. అయితే చూడండి 10వ అధ్యాయము 26వ వచనము. యోహాను సువార్త 10వ అధ్యాయం 26వ వచనము. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసిదని ఇంకను తెలియజేసిదని చెప్పాడు అంటున్నాడు. హల్లెలూయా. అంటే అండి ఇప్పుడు చెప్తున్న నేను మాటలు మీ యందు ఉండాలి, నాలో కూడా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు నేను మీకు బోధిస్తున్నాను, అది మీకు మాత్రమేనా? లేదు, చెప్తున్నాను నాకు కూడా. హల్లెలూయా. అందుకన్నాడు, నీవు నా యందు నుంచిన ప్రేమ వారి యందు ఉన్నట్లును నేను వారి యందు ఉన్నట్లు అంటున్నాడు. నీ నామాన్ని శరీరాన్ని ధరించుకొచ్చిన యేసుక్రీస్తు వారు ఈరోజు ఎట్లా ఉన్నాడు? ఆత్మస్వరూపి మనలోనే ఉన్నాడు. హల్లెలూయా. అవునా? ఆయన ఎలాగొచ్చాడు? క్రీస్తుగా అభిషిక్తుడిగా వచ్చున్నాడు. ఆ రోజు వచ్చాడు. ఆ రోజు మీరు మెస్సియా అని క్రీస్తుని అని చెప్తే ఎవరు నమ్మల? దూత చెప్పింది లేదా బెత్లెహేంలో? ఇదిగో ఈయన ప్రభు అయినా క్రీస్తు అని చెప్పింది లేదా? ఆయన ఎవడు నమ్మల. కాబట్టి ఏమంటున్నాడు? నేను వారి యందు ఉన్నట్లును వారికి నీ నామమును తెలియజేసింది. ఎవరు నా నామము? తండ్రి నామము. ఎవరా తండ్రి? దేవుని. హల్లెలూయా. అయితే దేవుని నామాన్ని ఇంకా తెలుసుకోవాలంట మనం. హల్లెలూయా. యేసునామం గురించి ఇంకా ఎర్రగాల్సిన బాధ్యత మనపై ఉంది. ఎందుకంటే ఇంకా ఎరగకపోవడం వల్ల, యేసునామం ఇంకా పూర్తిగా ఎరగకపోవడం వల్ల మాత్రమే నీ కార్యాలు చూడట్లను, ఆ స్వస్థత చూడట్ల, ఆర్థిక పరిస్థితి చూడట్ల, అవునా, ఆరోగ్యం చూడట్ల, ఆ నెమ్మది చూడట్ల. ఎందుకంటే యేసునామం ఇంకా నీకు తెలియదు పూర్తిగా. అందుకే పలకలేకపోతున్నావు, యేసునామములు అడగలేకపోతున్నావు. ప్రతి వారు కూడా ప్రభు నాకు ఇది అని చెప్పారు, కానీ యేసునామములో నాకు ఇది కలుగును గాక అని ప్రార్థించలేకపోతున్నారు. మా ప్రార్థన యేసునామమును బట్టి ప్రార్థన ఉంటుంది అన్నమాట, వాగ్దానం. యేసునామములో మాకు నూతన కార్యాలు జరుగును గాక. ఆమేన్. ఇదే ప్రార్థన. ప్రభువా
నేను పాపం ప్రభావ దోషిపోవా నిజమే, నువ్వు ఎప్పుడైతే ఒప్పుకున్నావో క్షమించబడ్డాయి. కానీ ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసిన ఏ నామంలో? యేసుక్రీస్తు నామంలో. ఎందుకని? ఆ నామంలోనే క్రియలు కనపడతాయి. పేతురు యోహాను చెప్పారు లేదా? చూడండి కావాలంటే అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం మొదటి వచ్చిన నుండి. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహాను దేవాలయానికి ఎక్కి వెళ్తుండగా పుట్టింది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయానికి వెళ్ళిన వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినం వాడిని శృంగారమైన దేవాలకు ద్వారం వద్ద ఉంచుచూ వచ్చింది. పేతురుని యోహాను దేవాలయం ప్రవేశించబోయినప్పుడు వాడు చూచి భిక్షమడగా పేతురుని యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడుము అనేది. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచును. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాడి పాదములను చీలమండను బలము పొందిను. వాడు దిక్కుడు లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించు వారితో కూడా దేవాలయానికి వెళ్ళను. వాడు నడుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమని దేవాలయపు ద్వారం వద్ద భిక్షమడుకొని కూర్చున్నవాడు వీడే అని గుర్తిరిగి వానికి జరిగిన దాన్ని చూచి విస్మయంతో అవునా పరవశులైంది. ఎన్ని సంవత్సరాల నుంచి అతను దాదాపుగా ఎన్ని సంవత్సరాల నుంచి? ఓకే, ఓకే చూడండి అందులోనే. ఓకే 4వ అధ్యాయము 4వ వచనం రాయబడింది. వాక్యం విని వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషులు. ఓకే ఇది కాదు, ఓకే పుట్టిన మొదలుకొని ఓకే దాదాపు 36-40 సంవత్సరాల మధ్యలో ఉంటాయి ఈ వ్యక్తికి, అవునా? అయితే ఈ వ్యక్తికి వెంటనే స్వస్థ ఎలా కలిగింది? యేసునామంలో పలకడం ద్వారా. అలా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో లే అని చేపట్టుకున్నాడు అన్నమాట. అంటే నోటి నుంచి పలుకుతూనే చేతులతో ఆ బలాన్ని ఇస్తున్నాడు దేవుడు. అలాగే శిష్యుల ద్వారా బలాన్ని ఇస్తున్నాడు. అది నేర్పించాడు అంతే, అవునా? ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఒక జ్వరం వచ్చిన పేతురు అత్తగారి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? చేపట్టుకొని లేమన్నాడు. ఒక కుమార్తె చనిపోతే ఉన్నాడు, పోయి తల్లి తాగుమి లే అని చెప్పి చేపట్టుకుని లేపాడు. అంటే ప్రతి చోట ఎక్కువ శాతం కూడా ఆయన మాట్లాడుతూనే ఒక మాట చేపట్టుకుంటున్నాడు అన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే ఆయనకున్న బలము, పరలోక రాజ్యంలో ఉన్న బలము వాళ్ళకి ఇస్తున్నాడు అంతే. యేసునామాన్ని వాడికి ఇస్తున్నాడు అంతే. యేసునామం ఎవరైతే ధరించుకుంటారో వాళ్ళు దేవుని బిడ్డలకు మారిపోతారు. హల్లెలూయా. ఆరోగ్యవంతులకు మారిపోతారు. స్వస్థ ఎందుకు జరుగుతుంది? యేసునామం వాళ్ళలోకి వెళ్ళడం వల్లే. విడుదల ఎందుకు జరుగుతుంది? యేసునామం వాళ్ళలోకి వెళ్ళడం వల్లే. మార్మల్స్ ఎందుకు కలుగుతుంది? యేసునామం వాళ్ళలోకి వెళ్ళడం వల్లే. యేసునామం వాళ్ళలోకి వెళ్ళిందంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడి వాళ్ళలోకి వెళ్ళాడని అర్థం. హల్లెలూయా. ఇవి ఎవరి క్రియలు? తండ్రి క్రియలు, దేవుడి క్రియలు. ఇవి చూపించాల్సిన బాధ్యత సంఘానికి ఖచ్చితంగా 100% ఉంది. ఏదో అవునా కొద్దిగా వచ్చి 4 రోజులు వాక్యం వేసి 4 వారాలు వెళ్ళిపోయేదానికి కాదు. నీవు గొప్పవాడు అయిపోయి అనేక మంది గొప్పవాళ్ళు చేయాలి నువ్వు. హల్లెలూయా. నువ్వు స్వస్థ పొందుకొని అనేక మంది స్వస్థ అయిపోయి అవునా స్వస్థపరిచే బిడ్డగా నువ్వు మారిపోవాలి. నువ్వు అద్భుతాలు చూస్తూ అవునా రుచి చూసి అనేక మంది చూపించాల్సిన బాధ్యత దేవుడు మీపై పెట్టున్నాడు. కాబట్టే ఏమంటున్నాడు? నేను నా తండ్రి క్రియలు చేయనిడలా నన్ను నమ్మొద్దు అంటున్నాడు. చేసినడలా నన్ను నమ్మకున్నా కూడా నాలో తండ్రి ఉన్నాడని ఆ క్రియల బట్టి నమ్మండి అంటున్నాడు. నీవు దేవుని క్రియలు చూపించదు గాక యేసునామములో. అసలు యేసునామం అంటేనే దేవుని క్రియ అంతే. యేసునామం పలుకుతున్నాం అంటే ఆ క్రియ పని చేయడం మొదలవుతుంది అంతే. ఆ పని జరగడం మొదలవుతుంది. ఇక నుంచి ప్రతి ఒక్కరు కూడా యేసునామంలో దేవుని క్రియలు చూపించే బిడ్డలుగా మారుదురు గాక. సంపూర్ణ పరలోక రాజ్యం యొక్క మహిమ నీ ద్వారా చూపించబడును గాక. అనేక మందికి నువ్వు వెలుగుగా ఉందుదు గాక. ఎందుకంటే ఇక్కడ నజరేయుడైన యేసుక్రీస్తు అవునా ఆ పలకగానే పుట్టింది మొదలుకొని కుంటివాడని ఒకటి లేచి నడిచాడు.
ఇలాంటి అద్భుతమైన క్రియలు నీ ద్వారా జరుగుడు గాక. ఎందుకంటే ఇది ఒక్క ద్వారా దేవుడు చేయాలని కాదు, సేవకుడు ద్వారా మాట్లాడేవాడి ద్వారా మాత్రమే చేయాలని కాదు. ఆ రోజుల్లో అపోస్తుల కాలంలో అవునా, ఇక కొంతమంది ఏడుగురు ఏర్పరచుకుంటే వాళ్ళు తెఫాన్ అనే వాడు చేసిన అద్భుతాలు ఉన్నాయి, బోధ ఉంది. అసలు ఆశ్చర్యపోయారు అందరూ కూడా. ఎంతో తెలుసా, చంపేదాకా అసూయ కలిగింది ఆయన మీద. అలాంటి క్రియలు చేశాడు. ఎందుకంటే దేవుడు అవునా, ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు ఎవరి దగ్గర పోతే తెలుసా, ఎక్కడ ఎవరి ద్వారా దేవుడు పనిచేస్తాడు వాళ్ళ దగ్గరికి వచ్చి దాడి చేస్తాం. అప్పుడు అదే ప్రేరేపిస్తాడు. వాళ్ళని ఎలాగైనా ఆఫ్ చేయాలనే ఉద్దేశంతోనే దాడి చేయాలని చూస్తూ ఉంటాడు. కానీ మన దేవుడు వాటిని తెలుగుతో తప్పిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ప్రమాదాలు వస్తున్న మనుషుల ద్వారా వాటి నుంచి తప్పించే అవునా ధన్యత బాధ్యత దేవుడు ఆయనకి పెట్టుకున్నాడు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, నిన్ను ముట్టిన వాడు నాకు కనుగుంటు ముట్టిన వాడితో సమానం రాయబడింది. అంటే మనం ముట్టాలంటే ఎవరు ముట్టాలి? దేవుని కనుగుంటు ముట్టాలి. హల్లెలూయా. మన కనుగుంటు మనమే ముట్టుకోలేవు, దేవుని కనుగుంటున్న ఎవరు ముడతారా? అంటే మన అంత స్పెషల్ అన్నమాట, అంత పవర్ఫుల్ అన్నమాట. యేసునామం నీలో ఉంటే అంత పవర్ఫుల్ అది. అందుకే యేసుక్రీస్తు తన సమయం వచ్చిందాక ఎవ్వడ కూడా ఏమి చేయలేకపోయాడు. మనం కూడా దీర్ఘాయుసుమంతులు అయి పరలోక రాజ్యానికి ఫలించే బిడ్డగా వెళ్ళేంతవరకు కూడా దేవుడు నిన్ను ఎవరు టచ్ చేయకుండా నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ప్రమాదాలు చుట్టుపక్కల నలుమూల దిక్కుల అవునా చుట్టుకున్నా కూడా ఏమి నిన్ను టచ్ చేయకుండా, నిన్ను తాకకుండా క్షేమకరమైన మార్గంలో దేవుడు నిన్ను నడిపిస్తాడు అంతే. ఎందుకంటే యేసునామం నీ చుట్టుపక్కల వైపు ఇలా కొడదన్నమాట. నిన్ను అట్టుకోవాలంటే ఎవరు అట్టుకోవాలి? ఆయన కనుగొంటుని అట్టుకోవాలి. అంత పవర్ఫుల్ అన్నమాట. ఆ నామంలో ఉన్న శక్తి సామర్థ్యం అలాంటి బయలుంది. ఆ నామంలోనే బలము, ఆ నామంలోనే శక్తి, ఆ నామంలోనే రక్షణ, ఆ నామంలోనే విడుదల, ఆ నామంలోనే పరలోక రాజ్యానికి సిద్ధపాటు. ఆ నామం అంటేనే క్రియ అంతే. ఒక అద్భుతం అంటే యేసునామం అంతే. ఒక స్వస్థ అంటే యేసునామే, ఒక విడుదల అంటే యేసునామే. ఇంకోటి కానే కాదు. అన్ని నామాల కన్నా పై నామము యేసునామే. ఎవడన్నా వంగితే మోకాళ్ళు యేసునామంలో వంగాల్సింది అంతే. ఎందుకంటే ఆ నామము క్రియ చేసే నామము, అది సృష్టికర్త నామము, అది పనిచేసే నామము. ఫస్ట్ నుంచి ఎవరైతే కలుగును గాకని పలికారో ఆ నామే యేసునామం. హల్లెలూయా. అందుకనే ఆయన మాట్లాడటం పని జరుగుతుంది అన్నమాట. అందుకే బైబిల్ రాసిన యోహాను సువార్త మొదటిది, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించడం రాయబడింది. ఆ మాట యేసునామే శరీరంలో వచ్చిందన్నమాట అంతే. క్రియలో చూపించింది అంతే. ఈ రోజు కూడా క్రియలుగా నువ్వు యేసునామని చూపించదు గాక. నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆ స్వస్థ దొరుకుతుందా, విడుదల దొరుకుతుందా? యేసునామం పని చేస్తుంది అంతే. దేవుడు పని చేస్తున్నాడు అంతే. పరలోక రాజ్యం నీ మధ్యకు వచ్చింది అంతే. నీలో ఉండి పని చేస్తుంది పరలోక రాజ్యమే. ఇక నువ్వు దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఇటు కృప మీ అందరికి కలుగులు గాక. మీరందరూ కూడా యేసునామంలో గొప్ప అద్భుతాలు చేసే బిడ్డలకు మారిపోదురు గాక. స్వస్థపరిచే బిడ్డలకు మారిపోదురు గాక. మీ పరిస్థితులు మార్చుకునే అనేక కుటుంబ పరిస్థితులు మార్చే బిడ్డలకు మారిపోదురు గాక. మీ దరిద్రాల నుంచి శాపాల నుంచి విడుదల పొందుకునే ఆశీర్వాదం వైపు మీరు నడుచుదురు గాక. అనేక మంది ఆశీర్వదించే బిడ్డలుగా మీరు మారిపోదురు గాక. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధులైన యేసుకే స్తోత్రాలు ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నిజంగా మీరు నమ్మదగిన దేవుడు ప్రభా. నిజంగా ఈ రోజుల్లో ప్రభా సేవకులైన విశ్వాసులైన ప్రభా నీ క్రియలు చేయాలని, నీ క్రియల ప్రభా పొందుకోవాలని ప్రభా ఎవరు ఆశపడాల. ఎవరైతే క్రీస్తు గురించి మాట్లాడతారో వాళ్ళకి విశ్వాసం కలుగుతుందో ప్రభా ఆ విశ్వాసం క్రియలు జరిగిస్తుంది. నువ్వు ఇప్పటికీ పనిచేస్తున్న దేవుడు ప్రభా నీ నామంలో. నీ నామం అంటే ప్రభా పనిచేసే నామని మాకు తెలియపరుచున్నారు. ఒక అద్భుతం జరగాలన్నా, ఒక ఆశ్చర్యకరం జరగాలన్నా, ఒక స్వస్థ విడుదల జరగాలన్నా, ఒక వ్యక్తి తాగుబోతు తిరిగిపోతే విచారి అబద్ధికుడు మోసగాడు మారాలన్నా ప్రభా నీ నామంలోనే. అటు నీ నామాన్ని ప్రభా ఈరోజు బిడ్డలు తెలుసుకున్నారు. విన్న ప్రతి ఒక్కరు చెవులు తెరిచినందుకు, హృదయాన్ని తెరిచినందుకు, గ్రహించేందుకు నీకే మహిమ గంట ప్రభావం. ఇదిగో బిడ్డల జీవితాల ప్రభా ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో యేసునామంలో అందరికి పరిపూర్ణ స్వస్థత కలుగునుగాక, పరిపూర్ణ విడుదల దేహాలకు కలుగునుగాక, అద్భుతాలు ప్రభా బిడ్డల జీవితంలో జరుగునుగాక యేసునామంలో. అయ్యా అంచెలంచెలుగా ప్రభా కుటుంబాలు లేవనెత్తబడి ఉన్నతాలు కలిగే కృప చూపించి బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.